నీకు నచ్చిన ప్లేస్ చెప్పరా నీ జీవితంలో. ఒకప్పుడు ఆది మానవులు కోడిగుడ్లను ఇట్లా మట్టిలో కాల్చుకొని తినేవాళ్ళంట. అందరు ఎప్పుడైనా నీళ్ళలో ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసింటారు, మట్టిలో కాల్చి మరీ ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసారా? దీన్నే ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అంటారు. ఎప్పుడో జమాన్లో మర్చిపోయారు. మేము ఒకసారి అందరికి గుర్తు చేద్దామని ఈ వీడియో మీకోసం అయితే చెప్తున్నాం. నేనేమో గుడ్లకు మట్టి పెడితే మామిడి పిండాలు చెప్తాను. గాయ్స్ గుడ్ అయితే వచ్చింది బయటికి. గాయ్స్ గుడ్లు అయితే మొత్తం అన్ని తీసినాం ఆల్రెడీ. మన నీలం కూడా చూడండి చాలా క్లారిటీగా ఉడికింది. సూపర్ సెట్ అయింది గాయ్స్. ఇట్లా లైన్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ గను A to Z. ఈరోజు టాపిక్ ఏంటంటే మన వెనకటి పద్ధతిలో కోడిగుడ్లను మట్టిలో ఉడకబెట్టి తింటాం ఫ్రెండ్స్. అది ఎలా చేయడమో రెసిపీ ఈ రోజు మీకు చూపిస్తాం ఫ్రెండ్స్. మనం అయితే ఇప్పుడు కోడిగుడ్లకు పారానికి వెళ్ళిపోదాం. చలో గాయ్స్, కోళ్ళ ఫామ్ అయితే ఇదే మాది. వాళ్ళు ఇట్లా అంటే అటు వేయిల్లు, అటు అవతలకు వేయిల్లు, అట్లా అట్లా గిట్లా రారా. అయ్యో గిట్లా మా బండి పెట్టిన కాడ నుంచి రారా అంటే గట్టేటో వేయిల్లు, గట్టేటో పోయి ఇట్లా వస్తాలి. వీడియో ఎప్పుడు ఫోన్ ఏం మాట్లాడతాడు. ఓరి అయ్యలారా అమ్మలారా, నా విద్య మీకు నచ్చితే ఓ అమ్మ ఒక పావుల, ఓ అయ్య ఒక అర్ధ, ఓ మహారాజు ఒక రూపాయి ఇవ్వండి. ఒక ట్రే వచ్చి 180 రూపాయలు ఫస్ట్ ట్రే. బయట కూడా అంతేనా? బయట ఎక్కువ ఇంకా బయట ఎక్కువ. కోడిగుడ్లు. శంకర్, నీకు నచ్చిన ప్లేస్ చెప్పరా నీ జీవితంలో. నిన్ను అడిగిన మంచి క్వశ్చన్ ఇది. తాగనీకి రా, తాగుదాం. సమ్మక్కల నీడేడు ఉంది రాడా. మరి ఇప్పుడు ఉడకట్టు అటుగా సీరియస్ డిస్కషన్ చేస్తారు మొత్తం. మరి నౌకర్ సాయంత్రం కళ్ళు కూడా చక్కగా అయితే ఆ ఏరియాలో ఆడ గోతి గడపర్ ఒకటి కావాలి. మట్టి మన ఆవుల కాడిది ఏదన్నా సలా కాబట్టి పంపిస్తే ఒక బకెట్ కావాలి. లేదు ఆడ మన దొరికాలు లేవా? నీళ్లు దొరికాలు లేవా? నీళ్ళు ఇల్లు చదివి పట్టుకోతా మధ్యలో పెట్టుకుంటే అయిపోయా. ఫైనల్లీ అయితే సమ్మక్క రాజశెట్టి కాడికి వాటర్ కూడా మనకు స్కూటీ ఉంది కాబట్టి అవైలబుల్ ఉంటది ఆల్మోస్ట్. తమ్ముడు పక్కకి ఆడుకో బాబు, పక్కకి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. గుడ్లు ఉంటాయో మరి పీక్ సమ్మక్క వరకు. మావాడు కూడా బండి నడపమంటే తింటాడు. చేల గుడ్లు ఉన్నాయి, ఏం చేస్తాడో ఏమో మరి. కారం ఉండదురా నీ కారంలా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఇప్పుడైతే అయిపోయింది, సమ్మక్కడికి అయితే పోతున్నాం. ప్లేస్ అయితే సమ్మక్క ఫిక్స్ అయినాం. రారా గజ్జుకుక్క బాగా కొడుతున్నాయి ఇక వాటర్, కూల్ వాటర్ చెప్పినాం. మా బుర్ర ప్రయాణం గారు అయితే వాటర్ క్యాన్ అయితే తీసుకోవాలి. గాయస్, మేమైతే లొకేషన్కి అయితే వచ్చేసినాం. ఇదే మా వింజపల్లి సమ్మక్క దగ్గర ఒక మర్రి షర్ట్ ఫేమస్ అన్న. ఈ షర్ట్ కింద కళ్ళు ఉంటుంది ఎప్పటికీ. మీద తాటి చెట్టు అనిపిస్తుందా? డైరెక్ట్ నేను అందులోకి వెళ్ళి మధ్యలోకి వెళ్ళి ఇది అడ్డా, ఇది ఏరు, ఇది ఏరు, ఇది డైరెక్ట్ మస్తు అందుకుందిగా. గాయస్, మన వాళ్ళు అయితే పొక్క అవుతారు గుడ్లు ఉడకబెట్టడానికి. ఆ మట్టి అట్నే ఉంచులు, ఆ మట్టి దాన్ని ఆయన మట్టి చేసి ఓకే బాగా లోతావుడి మంట నాటు తాకుడు. ఓకే తక్కువ గుడ్డుకు మంట తాకుడు. గుడ్డుకు మంట నీయే. నిప్పుకలైనాక కొడుగుడ్లకు మట్టి పెట్టి, ఆ మట్టి మొత్తం కొడుగుడు చుట్టూ పెట్టి ఆయన తిని వేసి మళ్ళీ పైకి వెళ్ళి కట్టలేసి అంటూ పెట్టారు. అప్పుడు కొడుగుడ్డు అనేది ఉడుకుతుంది. అప్పుడు ఉడికినాక ఆయనతో తీసుకొని పొట్టు తీసుకొని తినాలి. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మంట పెట్టిరు సక్సెస్ఫుల్లీ. నీళ్ళు పోసుకొని కొంచెం నానబెట్టాలి, ఎందుకంటే ఈ గుడ్డుకు తీసి డైరెక్ట్ గుడ్డుకి మట్టి పోయి మనం మట్టికి పెట్టి ఇలా ఒక్కొక్కటి పెట్టుకోవాలి. చూడు ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ గుడ్లు అయితే మొత్తం 30 గుడ్లు. ఇక్కడ ఉన్నది ఎంతమంది అంటే 3, 6, 7 ఉన్నాం. ఏడ్చినట్టు అయితే అంత సంసారం కూడా.
మండుతుంది. అద్దాడే బండ్ల పెట్రోల్ తీసిండ మంట అంటుకున్నాక జర్రుంటే చచ్చిపోతుంటరా. అడుగు అడుగు అంటుకుంటే సూపర్ చేసేటట్టే ఉన్నాడే. తెలియదారా మంట ఎట్లాంటి పెట్టాలా? గుడ్లు 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 పట్టుకురా వీడుకుంటూ గుడ్డుకు మట్టి పెడతాను ఫ్రెండ్స్. గట్ల ముద్ద అది గట్ల అది అడిగి మనిషింది తల్లి. గణేష్ నువ్వు పెట్టింది మెత్త అది కొంచెం పౌడర్ వేయి మెత్త అవుతుంది. గుడ్డు కనిపించకరా చైనా పెట్టి హైలైట్ అవుతుంది. గట్ల రావాలి ట్రైనింగ్ కదా. ఇంకా ఇంకా మట్టి మట్టి వేయ ఇది మట్టి పోసి కలుపు. నువ్వు నీటి మట్టి అద్దాలైతే ఇస్తలేడు. ఒక్కొక్కటి మొత్తం అన్ని గుడ్లు మట్టి పెట్టినాక ఒక్కొక్క గుడ్డుకి ఇట్లా మొత్తం అన్ని గుడ్లకు పెట్టి అందులో వేయాలి డైరెక్ట్. అది కనిపిస్తుంది కదా అందులో వేయాలి. అందులో వేసినాక మళ్ళీ పైకి వెళ్ళి మట్టి వేసి మళ్ళీ గట్టిగా ఏంటి మంట పెట్టాలి. మంట పెట్టినాక ఒక 10-15 నిమిషాల తర్వాత కదా తినాలి. హైలైట్ కడతాను ముద్దడు ఇది అయిపోయినాక ఇదే ఫ్రెండ్స్. నేనే గుడ్లకు మట్టి పెడితే మామిడి పిండాలు చేస్తాడు. పిండాల ముద్దలు కలిపినట్టు కలుపుతాడు ఫ్రెండ్స్. బాబు నేను చెప్పింది చెప్పండి. ఎవరు పెడతాడు పిండం మరి పక్క పొండి పెట్టి ఫాస్ట్ ఫుడ్ అయిపోయిందా? అయిపోయింది. ఇప్పుడు అల్లకి వచ్చింది డాబాలకు వచ్చిండు. అది అయిపోయి చిన్న వర్క్ మీరు చూసినట్లయితే ఇప్పుడైతే మొత్తం మట్టి పెట్టుడు అయితే అయిపోయింది. సో ఇప్పుడు మంట కూడా మావాడైతే గట్టిగా లేపిండు. ఇప్పుడు ఈ కోడిగుడ్లు అన్ని ఆ మంటలు ఎత్తాం. మంటలు అవుతాం చూసలే కదా ఇంట్లో ఎత్తాం. ఇంట్లో వేసి ఒక 10 నిమిషాలు మంచిగా గట్టిగా మంట పెడతాం. ఆ వరకు మంచిగా కోడిగుడ్లు అయితే ఉడుకుతాయి. ఉడికినాక ఆయనతో పొట్టు తీసుకొని తినుడే తినుడే కారంలో అద్దుకోండి. కొద్దిగా బొక్కు దిగే మీదికెళ్ళేద్దాం. కొద్దిగా మంట మీద సోమ పెట్టాలి ఇంకా మళ్ళా. చెప్పరా మంచి సైడ్ ఏ గట్ల ఏక మామా అరే మట్టి చూసిపోతుంది. మంట లేపురి మంట లేపురి మంట పెట్టాలి గట్టిగా. గాయస్ ఇప్పుడు అయితే మేమైతే మంట కొంచెం తీసేసాం. ఎందుకంటే పైకి వెళ్ళి మట్టి ఎత్తాం. మట్టి వేసి మళ్ళీ మంట పెడతాం. మంట పెడితే అప్పుడు కోడిగుడ్లకైనా గట్టి హీట్ తాకి మట్టి కూడా ఎట్లా కలుగుతాను గుడ్డుకు అనేది గట్టి హీట్ అయ్యి మంచిగా ఉడుకుతుంది. గాయస్ ఇప్పుడు పైకి వెళ్ళి అయితే మంట పెట్టాలి. మంట పెట్టినాక ఒక 10-20 నిమిషాలు అట్లా ఉంచాలి. ఉంచినాక ఆయన తీసుకొని సంబుడే. వెనకాడ ఆది మానవులు వేటకు పోతే ఏమవుతుంది అంటే ఏమన్నా దొరకపోతే వేటకు అయినప్పుడు పక్షి గుడ్లు ఉంటాయి కదా పక్షి గుడ్లు తీసుకొని సేమ్ ఇప్పుడు ఎట్లా చేసినామో అట్లా వేసుకొని తింటుంట వెనకాడ. మేము కూడా వాళ్ళని చూసి వేసినాం. మమ్మల్ని చూసి వాళ్ళు కాదు వాళ్ళని చూసే మేము ఇట్లా చేస్తున్నాం. అది కూడా మాకు ఎట్లా తెలుసు అంటే తాత ముత్తాతలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఆచారం నుంచి అది అట్లే వస్తుంది. సో అందుకే మేము చేసినాం. ఇలాంటి వంటకాలు చేసుడు ఎప్పుడో జమాన్లో మర్చిపోయారు. మేము ఒకసారి అందరికి గుర్తు చేద్దామని ఈ వీడియో మీకోసం అయితే చెప్తున్నాం. మేము తినుడు మాత్రం మేమే తింటాం. గుడ్లోకి మోసం ఆడక పన్నడు బాబు లేవు. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఈత చెట్టు కనిపిస్తుందా? ఈత చెట్టు దానికి ఈతకాయలు ఉంటాయి. అవి మస్తు టేస్ట్ ఉంటాయి. హైలైట్ ఉంటాయి. ఇప్పుడు దానికైతే ఉన్నాయి. మీకు వచ్చి ఆ గుడ్లు ఉడికి అంత చేపలు అయితే మేము ఈతకాయలు కొట్టుకొని అయితే తింటాం.
మస్తున్నాయి ఈతకాయలు ఒకసారి జూమ్ చేయరా మధ్యలో గిట్రా గిట్రా అట్లకెళ్ళి గిట్రా ఇటు కనిపిస్తాను ఇట్రా అట్లకెళ్ళి పైకి జూమ్ చేయి కింద రాలిపోయినాయి. సీతకాయలు మస్తు ఉండే అవి హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి మస్తు ఉంటాయి. ఇప్పుడు అవి మేము తెంపుకొని అయితే కొడతాం. అది పైకి ఎక్కలేం కాబట్టి మావాడు అయితే కట్టెతోటి కొడతాడు. రౌతొద్దురా అటు చూడు అటు చూపెట్టు రాలుతాయి. 4 కళ్ళ పవర్ చూపించాడు మా వాడు. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఇప్పటిదాకా పడ్డాయి వేరేటి ఉన్నాయి. కొంచెం ఎండిపోయినాయి. మనం ఎండిపోయినాయి కొట్టినాయి. మావాడు ఆశ కొద్ది మింగి తిందామని వచ్చింది కానీ అటే పోతాడు. ఫైనల్లీ అయితే మొత్తం అయిపోయింది. నేను మంట ఇస్తాను. బ్లేడ్ పైన వచ్చింది. లోపల ఉంటాయి. ఒక్కొక్క గుడ్డు తీయాలి. 30 గుడ్లు చిన్న గడ్డ పడ్డ అట్లా పెట్టి తీసుకోపోతాయి. అవి గట్టిగా ఉన్నాయి. అటు ఇట్లా కొడతారు అవి. గుడ్ అయితే వచ్చింది బయటికి. ఆగురా ఉత్సాహకో ఉడికిందారా వాసన వస్తుంది. గుడ్డు ఉడికింది గాయస్. బాగా ఉడికింది. అది బాగా ఉడికింది. ఎంత ఉడుకుతుంది నయం కాదురా. పిచ్చి గట్ల రాదురా గుడ్డు పుడితే. అవి కొత్త తొలసరి కావచ్చు. అది మనం ఒక గుడ్డ అయితే బయటకి తీసినాం. అది చూస్తున్నాం అది ఉడికిందా లేదా అనేది చూస్తున్నాం. ఎందుకంటే మాకు కూడా తెలియదు కదా. ఫస్ట్ టైం చెప్తున్నాం కాబట్టి మాకైతే తెలియదు. సో ఇప్పుడు మేమైతే గుడ్డ అయితే బయటకి తీసినాం. ఆ నీలం బట్టి మనం గుడ్డు ఉడికిందా లేదా చెప్పొచ్చు. మొత్తం పెచ్చులు ఎత్తుంది. సో ఇప్పుడైతే ఒక టేస్ట్ చూస్తాం. ఒకటైతే చూస్తాం అది ఉడికిందా లేదా అని చేసి. ఉడికిందా మాత్రం అన్ని తీసి పొట్టు తీసుకొని నేనైతే తింటాం. ఉడికింది చెప్పరా ఉడికింది. నికృష్టుడా దరిద్రుడా అమ్మవారి పుట్టినోడా పాపోరా నీకు చదివే లేదు. ఫస్ట్ తింటానా మరి నేను తినరా గాయస్ మావాడే తిన్నాడు. అయితే మాత్రం సంబంధం దొడ్డికి బిడ్డికి పెడితే తీయ ఉంది. అబ్బా అబ్బా సూపర్ అయింది గాయస్. ఎక్స్ట్రా అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నది. సో ఇప్పుడు మేము అట్లే అన్ని గుడ్లు అనేది తీసి ఫోటో తీసుకొని అయితే గిట్ల రావాలి గుడ్డు. గుడ్డు నువ్వు వేసావా? తింటాను గాయస్. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అందరం కూర్చొని తిందాం మరి. ఫ్రెండ్స్ మా నీలం కూడా చూడండి చాలా క్లారిటీగా ఉడికింది. జూమ్ అవుట్ సూపర్ ఉడికింది ఫ్రెండ్స్. గుడ్డ అయితే కొంచెం కారపొడి వేసుకొని తింటే గుద్దాలు ఉంటుంది ఫ్రెండ్స్. గాయస్ గుడ్లు అయితే మొత్తం అన్ని తీసినాం. ఆల్రెడీ వచ్చినాయి. ఒకటి ఇసుక పోయింది. ఒకటి కాదు ఒకటి ఇట్లా మొత్తం అయిపోయినాయి గాయస్. ఒకటి ఇసుక పోయింది. 2 తిన్నాం. సో మిగతా ఇప్పుడు అయితే మొత్తం 27 కోడిగుడ్లు వచ్చినాయి. ఇవి మంచిగా కడిగి ఆడ పెట్టి లైన్ కూర్చొని అయితే తింటాం. వెనకట వాళ్ళు కల్తీ కాకుండా నేచురల్ గా చేసుకొని తినేటోళ్ళు. సో అందుకే ఇప్పటికి 70-80 ఏళ్ళు అయినా మంచిగా బతుకుతాళ్ళు ఉన్నారు కూడా బతికిళ్ళు కూడా. మనం ఇప్పుడు 50 ఏళ్ళకి 60 ఏళ్ళకే చచ్చిపోతాం ఒక్కొక్కరు. ఎందుకంటే మన కల్తీ ఫుడ్ బాగా అయింది. ఒకప్పుడు ఆది మానవులు కోడిగుడ్లను ఇట్లా మట్టిలో కాల్చుకొని తినేవాళ్ళంట. అందరికి ఎప్పుడైనా నీళ్ళలో ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసింటారు. మట్టిలో కాల్చి మరీ ఉడకబెట్టిన కోడిగుడ్లను చూసారా? దీన్నే ఆది మానవుల కోడిగుడ్ల రెసిపీ అంటారు. ఒకప్పుడు ఆది మానవులు అడవికి వేటకెళ్ళినప్పుడు జంతువులు ఏవి దొరకపోతే ఇలా దొరికిన పక్షి గుడ్లను తీసుకొని ఒక చిన్న గుంతలు ఓడుకొని ఇప్పుడు మనం శనగపిండి గోధుమ పిండి పిసికినట్టు బాగా బంకమట్టిని పిసికేసి ఆ బంకమట్టిలో ఈ కోడిగుడ్డును పెట్టేసి తీసుకున్న గుంతలో అగ్గిపెట్టేసి బంకమట్టితో కలుపుకున్న గుడ్లను ఆ గుంతలో వేసేయాలి. కొంచెం బాగా కాలిన తర్వాత ఆ గుంత నిండా మట్టేసేసి దానికి దమ్ము పెట్టేయాలి. అదంతా సరే గానీ అప్పుడెప్పుడు ఆది మానవులు కోడిగుడ్ల రెసిపీ ఇప్పుడు నీకెట్ట తెలుసు అనుకుంటానరా? అంటే మా తాత వాళ్ళ తాత ముత్తాత ఒకప్పుడు ఆది మానవుడు అనమాట. అట్ట వంశ పారేపారంగా కొన్ని వంటలు మేము మర్చిపోలేకపోయినాము. కారపొడి చల్లుకొని అయితే తింటాం.
ఏది చేసిన చింత కారం తల్లిండు చెప్పనా ఏం చేయాలి ఇక? వీడియోలా భూతం చల్లరా అంటే మొత్తం చల్లిండు. అది మండుతుంది, కిందికి వెళ్ళి మండుతుంది గట్టిగా డైరెక్ట్. మీరు మొత్తం మట్టి వచ్చి పీక్తా అందుకో ఇప్పుడైతే తిని కూతాం. అను కూర్చో, వాడు తినడు ఎట్లా వాడు శనార్థి ఓకేరా. కమాన్ గాయ్స్. సూపర్ ఉంది గాయ్స్. మస్తు అయింది సార్ గాయస్. మొక్కిలారా ఫస్ట్. ఏమో శంకరాన్ని ఎట్లుంది మనకి కొన్ని నీళ్ళు పట్టరా, నీళ్ళు పట్టు. ఎట్లుంది రా అభి సూపర్ ఎట్లు ఉడుకున్నాయి ఎట్లుంది అన్న సూపర్ అంటే సూపర్ సెట్ అయింది గాయస్. అసలు మేము అనుకున్నాం కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఉంటుంది అని. ఎక్సలెంట్ టేస్ట్ ఉంది, మస్తు నీళ్ళం కూడా బరాబర్ మస్తు ఉంటుంది గాయస్. హలో ఎట్లుంది రా అజయ్ తిను మాటలు రావడం లేదు. ఈ రోజుకైతే గుడ్ల ప్రోగ్రాం అయిపోయింది. మళ్ళీ ఆదివారం కొత్త వంటకంతో మేము ముందుకు వస్తాం. గుడ్ల ప్రోగ్రాం గాయస్ మొత్తానికి అయితే వీడియో అయితే ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ సక్సెస్ఫుల్ అయింది. మొత్తం మామూలు అయితే గుడ్లు మొత్తం తిన్నారు చూడు. మొత్తం అడ్డవులు కారం వేసినా కూడా గట్టిగా తిన్నారు. 8 తిన్నా. 8 తిన్నాడు, నేను 3 తిన్నా, నేను 3 తిన్నా, నేను 4 తిన్నాడు. వాడు ఎన్ని తిన్నాడు అడిగే గీనే వీడు మొత్తం తిన్నాడు, వాడు 3 తిన్నాడు, వీడు లెక్కలు బొచ్చడు తిన్నాడు. సో ఇంత వీడియో అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇంతటితో నా వీడియో అయితే కంప్లీట్ ఓకేయా. గను A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సపోర్ట్ చేసి ఇట్లానే సపోర్ట్ చేయండి గాయస్. ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మీకు మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాం. నెక్స్ట్ అయితే మీరు ఊహించలేని వీడియో ఇస్తాం. నేను ఉంటా. ఊహించలేరు మీరు అసలు. గంట కొట్టి ఉన్నది అనుకో మీకు చన్నుగా నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ సండే క్రేజీ వీడియో అది. ఇక ఘోరంగా రెస్పాన్స్ అయితే ఘోరంగా రెస్పాన్స్ ఉంటుంది అని నేను అనుకుంటానా. సో ఆ వీడియో అయితే సస్పెన్స్. మేమైతే ఇప్పుడు ఆ వీడియో thumbnail బట్టి అయితే మీరైతే గెస్ చేసుకోగలుగుతారు. ఇంతటితో వీడియోకి అయితే బాయ్ బాయ్, టాటా.